హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ మన సబ్స్క్రైబర్స్ ఇంకా వ్యూవర్స్లో ఎంతమంది JBL ఫ్యాన్సో చేతులు లేపండి. అంటే జస్ట్ జోక్ చేస్తున్నా, కమెంట్ వేయండి. నాకు కూడా JBL అంటే ఇష్టమే. చాలా సంవత్సరాల నుంచి నా డెస్క్ పైన మీరు చూస్తున్నారు కదా, ఈ డెస్క్టాప్ పీసీకి బుక్ షెల్ఫ్ స్పీకర్స్ నేను పవర్డ్ ఉన్నాయి, అవి JBL వాడుతున్నాను. JBL ఆడియో హైఫై ప్రోడక్ట్స్ చాలా బాగుంటుంది. యాక్చువల్గా JBL అంటే నేను చిన్న ఉన్నప్పుడు నాకు గుర్తు, నేను వేరే వాళ్ళతోటి సినిమా థియేటర్స్లో వెళ్ళినప్పుడు అట్లా ప్రొజెక్టర్ రూమ్లో స్క్రీన్ వెనకాల అట్లా స్పీకర్స్ అన్నీ చూసేవి. అప్పటి నుంచే నాకు ఆడియో అంటే మస్తు పిచ్చి. ఎందుకంటే మా డాడీ కూడా ఆడియో రిలేటెడే, అంటే ఇంజనీరింగ్ అది చేసి ఆడియో రిలేటెడే ఐటమ్స్ అన్నీ ఇంట్లో కలెక్ట్ చేసేవాడు. అయితే నాకు అప్పటి నుంచి ఆడియో అంటే మస్తు ఇష్టం కదా, అందుకే థియేటర్లో వెనకాల ఏం స్పీకర్స్ ఉన్నాయని చూడడానికి వెళ్ళినప్పుడు స్క్రీన్ వెనకాల నాకు పెద్ద బేస్వి స్పీకర్స్ JBLవే కనపడేవి. సుదర్శన్ 35mm దేవి థియేటర్లో అట్లా. అయితే సుదర్శన్ 35లో చాలా బాగుండేది ఆడియో, అది నాకు మస్తు అనిపించేది. అయితే బేస్లో ఏమున్నాయి చూద్దామని వెళ్తే ఇంకా నాకు నెంబర్ గుర్తుంది, 18 ఇంచెస్ది JBLది 2226H అని స్పీకర్ ఉండేది అందులో. అది మస్తు నా వన్ ఆఫ్ ఫేవరెట్ స్పీకర్, అది బేస్కి చాలా బాగుంటుంది. అయితే ఆ జమానాలోనే అంత పాపులర్. అప్పుడు బయట పబ్లిక్కి JBL అంటే అంత తెలియదు, అంటే నేను స్కూల్ కాలేజీలో ఉన్నప్పుడు. తర్వాత డీజేస్ ఈ ప్రోగ్రామ్స్లో అవుట్డోర్ PA సిస్టమ్స్లో డీజే స్పీకర్స్ వాడడం స్టార్ట్ చేసినారు కదా, ఇంకా అందరికీ తెలిసి వచ్చింది. ఇంకా రాను ఎంత చిల్లర అయిపోయిందంటే, హైదరాబాద్లో గుజరాతీ గల్లీ అని ఎలక్ట్రానిక్స్ మార్కెట్ ఉంది కదా, అక్కడైతే మీకు JBL స్టిక్కర్లు 50-60 రూపాయలకు ఒకటి ఆరెంజ్ కలర్ స్టిక్కర్ పైన వైట్ JBL అని రాసి ఉంటుంది కదా, అవి దొరుకుతున్నాయి. అవి ఎవడు పడితే వాడు ఈ సౌండ్ సిస్టమ్లు రెంట్కి ఇస్తారు కదా, వాళ్ళు అన్ని బాక్సుల పైన ఆ JBL స్టిక్కర్లు అంటిస్తారు. ఈవెన్ మీకు ఎంబోజింగ్ చేసి JBL అని రాసున్న గ్రిల్స్ కూడా అమ్ముతున్నారు అక్కడ మార్కెట్లో. చాలా ఫేక్ అయిపోయినాయి. కానీ మీరు డీలర్ నుంచి అట్లా విత్ బిల్ JBL డిస్ట్రిబ్యూటర్ డీలర్ దగ్గర నుంచి తీసుకుంటే ఒరిజినలే దొరుకుతాయి. అయితే ఈరోజు కూడా వీడియో మస్తు ఇంట్రెస్టింగ్ ఉంటుంది. JBL స్పీకరే కదా నేను అన్బాక్సింగ్ చేసేది, అందుకే లైక్ కొట్టేయండి. ఎందుకంటే ఈ వీడియోకి కూడా ఎప్పట్లాగానే 3000 లైక్లు దాటితే నా దగ్గర ఒకటి జెబ్రానిక్స్ది మంచి బ్లూటూత్ స్పీకర్ ఉంది. ఇది ఎవరన్నా సబ్స్క్రైబర్కి అంటే ర్యాండమ్గా పిక్ చేసి సెలెక్ట్ చేసి ఇచ్చేస్తున్నా. తొందరగా 3000 లైక్లు వచ్చేలాగా చూడండి. ఇంకా యాక్చువల్గా JBL స్పీకర్ ఇది దేనికి తెప్పించానంటే, మా ఫ్రెండ్ ఒక అతను కూడా JBL పిచ్చోడే. అంటే ఏ ఆడియో రిలేటెడ్ ఏ టాపిక్ మాట్లాడినా మధ్యలో ఒక్కసారైనా JBL పేరు తీసుకొస్తాడు. అయితే ఆయనకు ఒక స్పీకర్ కావాలి ఇట్లా బ్లూటూత్ నుంచి ప్లే చేసుకోవడానికి, తక్కువ రేట్లో కావాలి, బడ్జెట్లో కావాలి, ఒక 1000-1500లో. అంటే ఇవాళ బ్లూటూత్ స్పీకర్లు 500 నుంచి స్టార్ట్ ఉన్నాయి కదా. నేను చూసిన ఇంకా వాడు JBL పిచ్చోడు కదా, మనకి JBLే ఇప్పించేస్తే బెటర్ అని చెప్పేసి ఒక అరౌండ్ 2000 ఆ ప్రైస్ రేంజ్లో దొరుకుతుందా అని చూసిన. ఇప్పుడు అంతా దీపావళి ఫెస్టివల్ సేల్ నడుస్తుంది కదా అమెజాన్లో, అట్లా అయితే నాకు కనపడ్డది 2200-2300 ఆ ప్రైస్ రేంజ్లో JBL స్పీకర్ ఉంది. చలో అట్లనే మన సబ్స్క్రైబర్స్కి కూడా అన్బాక్సింగ్ చేసి చూపించినట్టు ఉంటుంది. ఇంకా మా ఫ్రెండ్కి కూడా ఇచ్చేయచ్చు. క్వాలిటీ ఎట్లా ఉందో మీకు కూడా చూపించేస్తా. ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే తీసుకోవచ్చు, నేను లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చేస్తా. JBL అంటే కొంచెం కాస్ట్లీ ఉంటుంది, కానీ దానికి తగ్గట్టే వాళ్ళది ఆడియో పర్ఫార్మెన్స్ వాళ్ళకి పర్ఫెక్ట్ తెలుసు అన్నట్టు. అంటే బేస్ ఎంత ఉండాలి, ఏ ఫ్రీక్వెన్సీస్ ఎట్లా ఉండాలి, మిడ్ వోకల్ క్లారిటీ ఎట్లా ఉండాలి, ట్రెబుల్ ఎట్లా ఉండాలి, అవన్నీ JBL ట్యూనింగ్ అది చాలా బాగుంటుంది. ఇప్పుడైతే హర్మన్ వాళ్ళే మొత్తం JBL కంపెనీని వాళ్ళే టేక్ ఓవర్ చేసుకొని, ఇంకా ఇన్ఫినిటీ, JBL ఇవన్నీ బ్రాండ్స్ వాళ్ళ అండరే వచ్చేసినాయి. ఇప్పుడు వాళ్ళే నడుపుతున్నారు కాబట్టి ఆల్మోస్ట్ అన్నీ అవే స్టాండర్డ్స్ ఉంటాయి. అయితే వాళ్ళు ఆడియోలో నెంబర్ 1, ఇంకా US బ్రాండ్ కదా, ఇది మస్తు ఉంటుంది. ఈరోజు మనం అన్బాక్సింగ్ చేసి దాని పర్ఫార్మెన్స్ ఎట్లుంది, మెయిన్ సౌండ్ క్వాలిటీ ఎట్లుంది, ఇంకా 2200 పైన అట్లా కాస్ట్ ఉంది కదా, 2300-2200 ఆ ప్రైస్ రేంజ్కి అది వర్తా లేదా అది కూడా చూద్దాము. లైక్ అయితే కొట్టేసిండ్రు కదా, తొందరగా లైక్స్ రీచ్ అయిపోతే గెలుచుకోవచ్చు కదా ఆ బ్లూటూత్ స్పీకర్. ఇంకా మనం ఏమాత్రం లేట్ చేయకుండా ఇది JBLది బ్లూటూత్ స్పీకర్ అన్బాక్సింగ్ స్టార్ట్ చేసేద్దాం. తెలుసు కదా ఫ్రెండ్స్ మీ అందరికీ, JBL హర్మన్ వాళ్ళదే. ఇంకా ఇది ట్రాన్స్పరెంట్ బాక్స్ ప్యాకేజింగ్, ఇది ఆరెంజ్ ఇంకా వైట్ కాంబినేషన్, రెగ్యులర్ కలరే. JBL అంటేనే ఇంకా ఆరెంజ్ కలర్ ఉంటుంది. ఇది ఇక్కడ మీరు స్పీకర్ కూడా చూడొచ్చు బాక్స్లోంచి. ఇంకా ఇక్కడ స్కాన్ చేసి వారంటీ రిజిస్టర్ చేసుకోవాలి ఆన్లైన్ మీరు. ఇంకా ఇది మోడల్ Go 3, ఇది బ్లూటూత్ వర్జన్ 5.1. ఇంకా డేర్ టు లిజన్ అని ఇక్కడ రాసేసి, ఇది IF డిజైన్ అవార్డు కూడా వచ్చింది ఈ స్పీకర్కి. ఇంకా MRP అంటే బాక్స్ పైన 3999 ఉంది, కానీ ఇది 2300 లోపు మీకు అమెజాన్ ఇండియాలో అవైలబుల్ ఉంది. 5 hours మ్యూజిక్ ప్లే టైం ఉంటుంది. IP67 వాటర్, ఇంకా డస్ట్ ప్రూఫ్. అంటే మీరు కొంచెం రఫ్ వెదర్లో లైట్గా అట్లా రెయిన్ పడుతున్నా కానీ అట్లా వాటర్ పడ్డా యూస్ చేయొచ్చు. ఇంకా చూద్దాం మనం ఈరోజు దీన్ని ప్లే చేసి దీని మ్యూజిక్ క్వాలిటీ. ఇందులో ఒక ఫుల్ రేంజ్ స్పీకర్, ఒక ప్యాసివ్ బేస్ రేడియేటర్ ఉంది. ఇంకా వేరే ఏం ఆప్షన్స్ లేవు, జస్ట్ బ్లూటూత్ నుంచి మీరు మొబైల్కి కనెక్ట్ చేసుకొని, దేనికైనా బ్లూటూత్ నుంచి కనెక్ట్ చేసుకొని యూస్ చేసుకోవచ్చు. ఒక ఇన్స్ట్రక్షన్ మాన్యువల్, క్విక్ స్టార్ట్ గైడ్, ఇంకా డాక్యుమెంట్స్ అవి వచ్చినాయి. జస్ట్ చెక్ చేసుకోండి. ఇంకా బ్లూటూత్ స్పీకర్లో ఏముండదు, జస్ట్
కనెక్ట్ చేసి పేర్ చేసి యూజ్ చేసుకోవడమే. ఒక కేబుల్ అయితే వచ్చింది ఆరెంజ్ కలర్ పిన్స్ తోటి, టైప్ సి టు టైప్ ఏ కేబుల్. ఇది 2.5 అవర్స్లో అట్లా మీకు ఛార్జ్ అవుతుంది. 5 అవర్స్ మ్యూజిక్ ప్లే టైం, 210 grams వెయిట్ ఉండేసి సూపర్ కంఫర్టబుల్ ఉంది చేతిలో పట్టుకుంటే. ఇక్కడ పైన చూడొచ్చు మీరు సిలికాన్ రబ్బర్ మెటీరియల్లో JBL లోగో ఉండేసి మీకు ఇక్కడ ఫ్యాబ్రిక్ తోటి కంప్లీట్ చుట్టూ ఫ్యాబ్రిక్ ఉంది. పైన వాల్యూమ్, ప్లే, పాజ్ బటన్, ఇక్కడ ఒక రింగ్ హుక్ లాగా అంటే మీరు దేనికైనా హ్యాంగ్ చేయొచ్చు. ఫుట్ ప్యాడ్ ఉంది, ఇటు సైడ్ కూడా ఫుట్ ప్యాడ్ అంటే మీరు ఇట్లా హారిజాంటల్ వర్టికల్ ఎట్లయినా నిలబెట్టి దాన్ని యూస్ చేయొచ్చు. ఫినిషింగ్ అయితే టాప్ నాచ్ ఉంది, అంటే చాలా టఫ్ బిల్ట్ క్వాలిటీ ఉంది. ఇక టైప్ సి పోర్ట్, ఇందులో ఏదైనా అడాప్టర్ పెట్టి మీరు 5 volt 2 amps అడాప్టర్ తోటి అట్లా ఛార్జ్ చేసుకుంటే మీకు ఒక 2.5 అవర్స్లో ఛార్జ్ అవుతుంది. బటన్స్ క్వాలిటీ చాలా బాగుంది. ఇంకా ఇటు సైడ్ కూడా మీకు దాని పవర్ బటన్, ఇంకా LED స్టేటస్ ఇండికేటర్, బ్లూటూత్ బటన్, Go 3 అని మోడల్ రాస్తుంది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఆన్ చేసి, అంటే ఫస్ట్ ఒకసారి కొద్దిసేపు ఛార్జ్ చేస్తాను, చేసి ఆన్ చేసేసి కొన్ని మ్యూజిక్స్ అవి ప్లే చేసేసి దీని ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ 110 Hz నుంచి 20 kHz ఉంది. ఇంకా ఇది మీకు బ్లూటూత్ వర్జన్ 5.1 కదా, కొద్దిగా 4.2 watts అవుట్పుట్. చెక్ చేసిన తర్వాత నాకు ఎలా అనిపించిందో నెక్స్ట్ క్లిప్లో చెప్తాను. ఫ్రెండ్స్ చూసిండ్రు కదా హర్మన్ వాళ్ళది JBL Go 3 బ్లూటూత్ స్పీకర్ది. మీకు డిజైన్ వైజ్ ఇంకా దీని లుక్స్ అవి ఎట్లా అనిపించినాయో కమెంట్ సెక్షన్లో రాయండి. ఇది నేను బ్లాక్ కలర్ తెప్పించినా కానీ చాలా కలర్స్లో అవైలబుల్ ఉంది. నేను లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చేస్తా. 2300 లోపే ఉంది దీని కాస్ట్. అమెజాన్ ఇండియాలో అవైలబుల్ ఉంది. అయితే కొంతమంది అంటారు అది కాస్ట్లీ 2200 2300, ఎందుకంటే దీని అవుట్పుట్ వచ్చేసి 4.2 watt ఉంది. అంత తక్కువ వాటేజ్కి 2200 అంటే ఎక్స్పెన్సివ్ అని కొంతమంది అనుకుంటారు. కానీ నేను చెప్తున్నా కదా, మీరు ఆన్ చేసి కనెక్ట్ చేసి, నేను నిన్నటి నుంచి వింటున్న మ్యూజిక్ దీంట్లో, అసలు మీరు మ్యూజిక్ విన్న తర్వాత మీరు ఆ 2200 పే చేసిన అన్న ఫీలింగే ఉండదు. మీకు ఫుల్ సాటిస్ఫై అయిపోతారు, ఖుషి అయిపోతారు యాక్చువల్గా. అంటే కొంతమంది నాకు బోట్వి అవి వస్తాయి కదా 500కు, 1000 రూపాయలకు, 1500కు, ఇంకా అది కూడా 10 watt 12 watt 15 watt ఉంటాయి అని అనుకుంటారు. కానీ ఆ సౌండ్ వేరే, ఈ సౌండ్ వేరే, జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉంటుంది. దీంట్లో చాలా క్లారిటీ ఉంది. మీరు 90 కాదు 95% వాల్యూమ్ వెళ్ళినా కానీ డిస్టార్షన్ అంత అనిపించదు. ఇంకా ఇంత చిన్న స్పీకర్ ఉన్నా కానీ ఎంత బ్యూటిఫుల్గా దీంట్లో బేస్ ఉందంటే అంత బాగుంది. ఇందులో ఒకటి మీకు ఫుల్ రేంజ్ స్పీకర్ ఉండేసి ఒకటి ప్యాసివ్ బేస్ రేడియేటర్ ఉంది. అసలు ఎక్సలెంట్ సౌండింగ్ స్పీకర్ అని చెప్పొచ్చు. వోకల్ క్లారిటీ కూడా ఎంత బాగుంది. ఒకటే సింగిల్ అంటే మోనో స్పీకర్ లాగానే కానీ మీకు ఎక్సలెంట్ క్లారిటీ ఉంది. ట్రెబుల్ అయితే సిల్కీ స్మూత్ ఉంది, మస్తు ఉంది. ఆడియో క్వాలిటీ జబర్దస్త్ ఉంది. బ్లూటూత్ వర్జన్ 5.1 SBC ఆడియోకి సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు నా దగ్గర ఉన్న మొబైల్స్లో ప్లే చేస్తున్నప్పుడు SBC అని సైడ్కి వచ్చింది. SBC ఆడియో క్వాలిటీ బాగానే ఉంటుంది. ఏం ఆడియోలో అసలు జీరో కంప్లైంట్. మీకు ఇంకా ఇది టైనీ స్పీకర్ 4.2 watt అన్నట్టు అనిపిస్తుంది, కానీ మస్త్ అనిపించింది నాకు రూమ్లో. అసలు నేను 50% వాల్యూమ్ కాడనే ఫుల్ సాటిస్ఫై అయిపోయినా. జబర్దస్త్ సౌండ్ క్వాలిటీ ఉంది. బిల్ట్ క్వాలిటీ అయితే ఇది 210 grams వెయిట్ ఉండేసి గోడకేసి గుద్దినా ఏం కాదు, ఇట్లా వేసి కొట్టినా ఏం కాదు, అంత టఫ్ బిల్ట్ క్వాలిటీ ఉంది. మస్తు ఉంది బిల్ట్ క్వాలిటీ. అది ఇక్కడ ఇది రబ్బర్ది ఒక రింగ్ ఇచ్చేసి మీరు దేనికైనా హ్యాంగ్ చేయడానికి, బ్యాగ్కి లేకపోతే సైకిల్కి, బైసికల్కి, బైక్కి అట్లా హ్యాంగ్ చేయడానికి కూడా ఆప్షన్ బాగుంది. టైప్ సి పోర్ట్ చూడొచ్చు. ఇది 2.5 అవర్స్లో అట్లా ఫుల్ ఛార్జ్ అవుతుంది. మీకు ఒక 50% వాల్యూమ్ 50-60% అట్లా పెట్టుకుంటే ఒక 3.5 to 4.5 hours అట్లా మ్యూజిక్ ప్లే చేస్తుంది. బాగుంది. ఇంకా ఇది పేరింగ్ కూడా ఫాస్ట్ పేరింగ్ ఉంది. ఎవ్రీథింగ్ నాకైతే అసలు జీరో కంప్లైంట్, ఫుల్ సాటిస్ఫైడ్. ఇంకా మావాడు JBL పిచ్చోడు కదా ఫ్యాన్, మా ఫ్రెండ్, వాడైతే ఫుల్ ఖుషి అయిపోతాడు. ఎందుకంటే క్వాలిటీ కూడా అట్లా అనిపించింది నాకు, దీని బిల్ట్ క్వాలిటీ ఇంకా ఆడియో క్వాలిటీ. మీకు ఎట్లా అనిపించింది మీరు కమెంట్ సెక్షన్లో రాయండి. అంటే 2200 పైన కదా ఇది కాస్ట్, అంటే అండర్ 2300 అనుకోండి ఆ ప్రైస్ రేంజ్కి. ఇంకా నేను చెప్పాను అంతే. ఇంకా బటన్స్ క్వాలిటీ అది కూడా చాలా బాగుంది. మీకు ఇప్పుడు వినిపిస్తా కదా ఏదన్నా జస్ట్ మ్యూజిక్ క్లిప్ ప్లే చేసేసి, విన్నాక మీకు ఐడియా వస్తుంది. అయితే ఇది మనం ఈరోజు అన్బాక్సింగ్ చేసింది. ఆల్రెడీ నా ఫోన్లో బ్లూటూత్ ఆన్ ఉన్నట్టుంది. ఇది ఆన్ చేసి మీకు వినిపించేస్తా. బాగుంది ఆడియో క్వాలిటీ, అది ఎక్సలెంట్ ఉంది. ఇంకా సినిమా పాటలు మనం వేయలేము. విన్నారు కదా,
జబర్దస్త్ ట్రెబుల్ బాగుంది, వోకల్ క్లారిటీ, సింగర్ వాయిస్, మిడ్ రేంజ్ క్లారిటీ అది కూడా సూపర్బ్ ఉంది. మీరు అసలు సాంగ్స్ వింటుంటే సింగర్ వాయిస్ అయితే ఎంత క్రిస్టల్ క్లియర్ అంటే అంత క్రిస్టల్ క్లియర్ వస్తుంది. బేస్ కూడా నాకు మస్తు నచ్చింది, ఇంత చిన్న స్పీకర్ అయినా కానీ. ఓవరాల్ ఆడియో వైజ్ అయితే ఫుల్, నేనైతే దీనికి 10లో ఎంత అంటే ఒక 9.8 పాయింట్స్ ఇచ్చేస్తా ఆడియో వైజ్. ఎందుకంటే ప్రైస్ కూడా కంపేర్ చేయాలి. నేను యాక్చువల్గా కొన్ని రోజుల కింద మార్షల్ది ఇట్లాంటిది చిన్న మినీ బ్లూటూత్ స్పీకర్ చూసిన, అది 8,000 పైన కాస్ట్ ఉండింది. అది అంటే చాలా ఎక్స్పెన్సివ్ ఉండింది. అయితే అది విని మస్తు ఉంది అనుకున్నా కానీ ఆల్మోస్ట్ ఆ మార్షల్ లాంటి సౌండ్ క్వాలిటీ ఉంది ఇందులో. అంటే దాంట్లో 1/4 ప్రైజ్. ఇవి 4 వస్తాయి మీకు ఒక మార్షల్ స్పీకర్లో. అయితే నేను అట్లా ప్రైస్ వైజ్ క్వాలిటీ వైజ్ కంపేర్ చేస్తే ఆల్మోస్ట్ నియర్లీ మార్షల్ చిన్న బ్లూటూత్ స్పీకర్లో ఉన్న క్వాలిటీ దీంట్లో ఉంది. ప్రైస్ మాత్రం చారానా అంటే మీకు 1/4 ప్రైస్ ఉంది. అది నాకు మస్తు అనిపించింది. అయితే మీరు విన్నారు కదా ఇప్పుడు మ్యూజిక్ క్వాలిటీ, అంటే ఇంకా వీడియోలో ఎట్లా వినిపిస్తుందో తెలియదు కానీ సూపర్, ఫుల్ సాటిస్ఫై అయిపోతారు. అయితే ఇది ఫ్రెండ్స్, లైక్ అయితే కొట్టేసిండ్రు కదా, ఎందుకంటే 3,000 లైక్లు దాటిన తర్వాత ఈ బ్లూటూత్ స్పీకర్ ఇచ్చేస్తాను జెబ్రానిక్స్ది. మన సబ్స్క్రైబర్స్లో ఎవరినో ఒకరిని ర్యాండమ్గా పిక్ చేసి, అట్లనే సబ్స్క్రైబ్ చేస్తుండకపోతే చేసేసి పక్కన లైన్స్ తోటి ఉన్న బెల్ బటన్ కూడా నొక్కేయండి. ఎందుకంటే ఇట్లాంటి మంచి ఇంట్రెస్టింగ్ ఇంపార్టెంట్ వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. ఇంకోటి వాటర్ ప్రూఫ్ ఇంకా డస్ట్ ప్రూఫ్ కూడా, అది కూడా చెప్పడం మర్చిపోయినా నేను. ఇది IP67, అంటే మీరు కొంచెం వర్షంలో అట్లా బయట రఫ్ వెదర్లో యూజ్ చేసినా దీనికి ఏం కాదు. ఇది ఫ్రెండ్స్, రేపు ఇంకో ఇంట్రెస్టింగ్ ప్రోడక్ట్ తోటి మళ్ళీ వేరే వీడియోలో కలుస్తా. బాయ్.